బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అస్మత్కార నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జతనముగా దాచి చదువుము రతనములహారమిదియో రసికులగలమా. యతనము దీనికి నే బహు యతనము గావించి తెచ్చి ఇస్తీరా నేడు. బోధకు బందో బస్తౌరా చూడు రతనాలెట్లౌరాళ్ళు రతనాలెంచని అంటే రతనాలి పద్యాలే రసికుదెరిగెదారివి ఇస్తీరా నేడు. బోధకు బందో బస్తౌరా చూడు. గురురష్టకం. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వామేతద్ధి జాతం. గురోరగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. షడంగాని వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. గురోరగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. విదేశేషు మాన్యా స్వదేశేషు ధన్యా సదాచార నిత్యా సువృత్తిర్న చాన్యం. గురురగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. క్షమామండలే భూపా భూపాల బృందహి సదా సేవతే యస్య పాదారవిందహి. గురురగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. న భోగేన యోగేన వా రాజభోగే న కాంతాముఖేనైవ విత్తేషు యుక్తః. గురోరగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. యశో మే గతం దిక్షుధానా ప్రతాపౌ జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్. గురుయోరగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. అరణ్యే నివాసో స్వగేహే చ కార్యః న దేహే మనో వర్తతే మే అనార్యే. గురురగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. అనర్గాని రక్తాని యుక్తాని సమ్యక్ సమాలింగిత కామిని యామినీషు. గురురగ్నిపత్ని మనచ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. గురోరష్టకం యా పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతి బ్రహ్మచారీ చ గేహి. లభేత్ వాంఛితార్థం పరబ్రహ్మ సౌఖ్యం. గురోరుక్తమార్గే మనో యస్య లగ్నం తతక్యం 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 తతక్యం.
जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। जय वेदांतानंद वेंकट रमणार सद्गुरु प्रभु महाराज को जय। మ్యూట్ అయిపోయినావు చూడు వెంకటేశ్. చెప్పండి స్వామి. మ్యూట్ చేసుకున్నావు ఆ ప్రార్థనలోనే, మధ్యలో లాస్ట్లో మ్యూట్ అయింది అని చెప్తాను. అది సరే, మ్యూట్ చేసుకో ఇంకా. సరే, పేజీ నెంబర్ ఎంత అన్నా? 245. సరే అన్న. ఇదేమో మా ఫస్ట్లోనే పేజీ నెంబర్ అడిగి పెట్టుకోవాలి. రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అడగకూడదు. సరే, ఈ నిన్నటి వరకు 3 గుణాలతో కూడినటువంటి ఈ పంచతన మాత్రలు ఏవి ఏమిటితో కలిసి ఏమైనాయి అనేటువంటిది మొన్నటి వరకు మనం సాత్విక ఆకాశం, సాత్విక వాయువు, సాత్విక అగ్ని, సాత్విక జలము, సాత్విక పృథ్వీ, అలాగే రాజస ఆకాశము, రాజస వాయువు, రాజస అగ్ని, రాజస జలము, రాజస పృథ్వీ అయిపోయి, తామసంలో కూడా తామస ఆకాశము, తామస వాయువు, తామస అగ్ని, తామస జలం వరకు చదువుకున్నాం. ఇంకా తామస పృథ్వీ అనేది ఒక్కటే ఉంది. ఈ తామస పృథ్వీ శ్రీధర్ హోస్ట్ పెట్టా చూడు, అడ్మిట్ అవుతున్నారు, వాళ్ళని అడ్మిట్ చేయి. ఓకే గురుగారు. తామస పృథ్వీ 2 భాగాలయ్యి, ఒకటేమో వ్యష్టి, 2 సమిష్టి అయింది. సమిష్టి భాగము పాయురేంద్రియానికి గోళకమైంది. వ్యష్టి తామస పృథ్వీ 4 భాగాలయ్యి, ఒకటేమో సమిష్టిగా ఉంది. ఆ రెండోదైనటువంటి 2 4 భాగాలుగా అయిపోయి, ఆ 4 భాగాల్లో ఒక భాగం తామస పృథ్వీ తామస ఆకాశంతో కూడి వాగేంద్రియము, రెండో భాగమైనటువంటి తామస పృథ్వీ తామస వాయువుతో కలిసి ప్రాణేంద్రియము, వాగేంద్రియానికి గోళకమైంది. ఇదేమో ప్రాణేంద్రియానికి గోళకమైంది. మూడో భాగమైనటువంటి తామస పృథ్వీ తామస అగ్నితో కూడి పాదేంద్రియానికి గోళకమైంది. 4వ భాగమైనటువంటి తామస పృథ్వీ తామస జలంతో కూడి గుహ్యేంద్రియమైనటువంటి స్నానానికి గోళకమైంది. ఇవన్నీ కర్మేంద్రియాలకు గోళకాలు అయినాయి. ఈ విధంగా శరీరానికి 25 గోళకాలు ఈ పంచీకరణ వల్ల ఆ ఇంద్రియాలు పనిచేయడానికి అనుగుణమైనటువంటి అమరికతో, ఏర్పాటుతో తయారయ్యాయి. ఆ సగం సగం పంచీకరణలో ఇప్పుడు ఉదాహరణల్లో సగం సగం చెప్పాం కదా, సగం అలాగే ఉంటూ మిగిలినవి 4 భాగాలతో కలిసాయి. మిగిలినవన్నీ 4 భాగాలతో కలిసినవన్నీ కూడా వ్యష్టిగాను, ఆ మొదటి సగం భాగం ఏదైతే కలిసిందో అది సమిష్టిగాను తీసుకోండి. అవన్నీ కలిసి సమిష్టివన్నీ తీసుకొని సమిష్టి చైతన్యం అయితే స్థూల ప్రపంచాన్ని తయారు చేసేవి. ఇవన్నీ వ్యష్టివన్నీ కలిపి స్థూల దేహాన్ని తయారు చేసాయి. దేహంగా అంతకుముందు తన్మాత్ర స్థితిలో ఉన్నటువంటివి ఆకార రూపం ధరించి కార్య రూపానికి వచ్చేందుకు స్థూల శరీరం అయిపోయింది. ఆ 20 అవి 4 అంతఃకరణ, 24 అయినది, 25వది గుర్తెరుగుతున్నటువంటిది. 25 కూడి ఈ శరీరం 25 గోళకాలు అని చెప్తున్నాం. ఈ పంచీకరణ వల్ల ఇంద్రియాలు ఆ ఇంద్రియాలు పనిచేయడానికి వాటికి అనుగుణమైనటువంటి అమరికతో, ఏర్పాటుతో తయారైనవి.
స్థూల దేహమే కనుగుడ్లు రూపంలోను, స్థూల దేహమే కన్నబేరు రూపంలోను, స్థూల దేహమే నాలుగు మీద ఉన్నటువంటి గ్రంథుల రూపంలోను, స్పర్శ నెరిగేటువంటి పొలుసుల రూపంలోను, ఈ విధంగా గోళకాలన్నీ కూడా స్థూల దేహాన్ని ఆశ్రయించి స్థూల దేహంలో భాగమై ఎక్కడైనా కూడా వాటి యొక్క నిర్మాణం రక్త మాంసాలతోనే సప్త ధాతువులతోనే అయింది. స్థూల దేహం ఎలా తయారైందో గోళకాలు కూడా అలాగే తయారైనాయి. ఇవన్నీ కూడా తామస పంచభూతాల యొక్క పంచీకరణతో అయింది. ఇవన్నీ తామస పంచభూతాలైనటువంటివి వాటి యొక్క పంచీకరణతో తయారైనవి. అధిష్టాన దేవతలుగా ఉన్నటివేమో సమిష్టి ఇంద్రియాలు. అధిష్టాన దేవతలుగా ఉన్నవన్నీ సమిష్టి ఇంద్రియాలు. ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు అయితే అనేక జీవుల యొక్క స్థూల దేహములందు గోళకములలోకి ఆ గోళకముకు సిద్ధమయ్యేసరికి అటువంటి స్థానానికి ఆ సమిష్టి రూపంలో ఉన్న అధిష్టాన దేవతలు వ్యష్టి రూపమై వ్యష్టి ఇంద్రియాలుగా అక్కడికి వచ్చి జీవుని యొక్క కర్మానుసారము ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కర్మ చేయడానికి అనుగుణంగా ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. ఈ అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటివి ఇంద్రియాలకు కూడా అధిష్టాన దేవతలను అన్నీ చెప్పారు కదా, అవన్నీ కూడా అక్కడ సమిష్టి ఇంద్రియాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుని యొక్క ఇంద్రియాలుగా ఉన్నాయి. అయితే అనేక జీవుల యొక్క స్థూల దేహాలన్నీ చీమకాటి నుంచి అనేకంగా ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క దేహాలందు గోళకములలోకి ఆ గోళకం సిద్ధమయ్యేసరికి అటువంటి స్థానానికి ఆ సమిష్టి రూపంలో ఉన్న అధిష్టాన దేవతలు మళ్ళీ వ్యష్టి రూపాలుగా అయి వ్యష్టి ఇంద్రియాలుగా వచ్చి ఇక్కడ జీవుని కర్మానుసారం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మరియు కర్మ చేయడానికి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ కర్మ అనేది ఆగిపోయేది ఉండదు. గాఢ నిద్రావస్థలో నువ్వు ఏది గుర్తించేటువంటి లేదా నిర్ణయించేటువంటి స్థితిలో ఉండదు కాబట్టి చైతన్యం అప్పుడు ఏ రకమైనటువంటి కర్మలు జరగట్లేదు. మిగతాదప్పుడు ఈ కర్మ చేయడం, కర్మ ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంది. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఆ ఫలితానికి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి అనుగుణంగా చేయడానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక అంతరేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఇవి సమిష్టి రూపాలుగా ఉన్నాయి. ఈ శరీరం మందు స్థానభేదం చేత వృత్తి భేదం చేత 5 రకాలుగా ఉన్నప్పటికీ అంతఃకరణం అనేది ఒక్కటే. అనేక రకాలుగా 5 వేరువేరుగా చెప్పబడినప్పటికీ ఈ శరీరం నందే అవి స్థానభేదం చేత వృత్తి భేదం చేత అవి చేసే పనుల భేదం చేత అవి ఉండేటువంటి స్థానభేదం చేత రకరకాలుగా ఉన్నప్పటికీ ఆ రకరకాలుగా ఉన్నప్పటికీ అంతఃకరణం ఒక్కటే. అంతఃకరణం అంతా కలిపి ఒక్కటే. అలాగే ప్రాణం కూడా 5 రకాలుగా చెప్పినప్పటికీ పంచీకరణలో హృదయాకాశం అని చెప్పారు. హృదయాకాశం అందు మళ్ళా చేరాడు. ఈ హృదయాకాశంలోనే ఈ గురుమూర్తి చేరాడు. ఆయనే అంతరాత్మగాను అంతర్యామిగాను సుఖాభిలాష కలిగిస్తూ అంతరాత్మ ప్రబోధం మేరకు అజ్ఞానంలో ప్రియమోద ప్రమోద వృత్తులు అనే వృత్తులుగా ఉన్నటువంటి జ్ఞానంలోనేమో సచ్చిదానందంగా ఉన్నాడు. ఆ హృదయాకాశంలో అనుభవం ఇచ్చేదానికి వీలుగా ఒంటరిగా ఖాళీగా దేనితో కలిసి లేకుండా ఉన్నాడు. కనుక మనందరము కూడా దేనితోనైతే కలిసి ఉండని స్థానానికి వెళ్ళి ఉన్నప్పుడే అక్కడ ఆత్మ చైతన్యం మన స్వానుభవానికి వస్తుంది. ఇక్కడ అంతర్ముఖంగా అంతరాత్మగా గురుమూర్తి ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. మనకు లోపల అంతఃకరణలో సుఖాభిలాష కలిగిస్తూ అంతరాత్మ ప్రబోధం మేరకు మళ్ళీ అక్కడ అజ్ఞానంలో ఏమవుతోంది, ప్రియము మోదము ప్రమోదం అనేటువంటివి వృత్తులుగా స్వీకరించి, ఆ వృత్తులుగా అంటే ఇష్టమైనది, ఆ ఇష్టమైన దాంతో ఆనందం పొందడం అనేది, దాంతో ప్రమోదం అంటే ఇంకా
పూర్తిగా ఆనందిస్తాయి. దానివల్ల ప్రమోదం పొందడం అనేది వృత్తులుగా జ్ఞానంలో సచ్చిదానందంగా హృదయాకాశంలో అనుభవం వచ్చే వీలుగా ఒంటరిగా ఖాళీగా దేంతో కలిసి లేకుండా ఉన్నాడు. కనుక మనందరం కూడా దేంతో కలిసి ఉండని స్థానానికి వెళ్ళి ఉన్నప్పుడే అక్కడ ఆత్మ చైతన్యం మన స్వానుభవానికి వస్తుంది. దీనిలతో ఇంద్రియాలతో కలిసిందేది కాకుండా ఆత్మభావంగా ఉన్నటువంటిది ఏదైతే చైతన్యంగా ఉందో వీటన్నిటికీ కూడా దాని వలనే ప్రకాశం లభిస్తున్నప్పటికీ అది దీనిలతో అంటకుండా ఉందో దాని స్వభావానికి కనుక మనం ఇంద్రియాల స్థాయిలో నుంచి పోతే అక్కడ ఆత్మ చైతన్యం అనేది మన స్వానుభవానికి వస్తుంది. ఏకాగ్రత ఏమో భూమధ్య స్థానం నుంచి చేయాలి. ఏకాగ్రత అనేది ఎక్కడి నుంచి చేయాలి? భూమధ్య స్థానంలో నుంచి చేయాలి. ధ్యానం చేసినదైనా భూమధ్య స్థానంలో ఉన్న దాని మీద లగ్నం చేసుకొని ఆ స్థానం నుంచినే చేయాలి. ఇక అనుభవం అనేది ఏదైనా పొందినటువంటి అనుభవం అనేది హృదయాకాశం నుంచి పొందాలి. ఇది ఇక్కడ స్పందిస్తుంది కాబట్టి హృదయాకాశమే మనసు అంతరంగము కాబట్టి ఆ అనుభవం పొందినటువంటి దాని యొక్క స్పందన ఇక్కడ దీని నుంచి పొందాలి. ఆత్మ ఏమో నఖశిఖ పర్యంతము ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అన్ని ప్రదేశాలు జ్ఞానానికి సంబంధించిన సాధనకి పనికిరావు. ఈ ఆత్మ అనేది అన్నిట్లోనూ శరీరం అంతటా ఉన్నప్పటికీ ప్రతి ఒక్క విషయం ఎక్కడ ఏం జరిగినా చిటికినేల కాడ జరిగేటువంటి స్పర్శ కానీ ఏదైనా కూడా దాన్ని వెంటనే శరీరం అంతటా ఏం జరిగినా కూడా తెలియగలుగుతుంది కాబట్టి దీని యొక్క ప్రకాశం అంతటా ఉంది. ఆత్మ నఖశిఖ పర్యంతం అంటే శిఖం అంటే కింద కాలిగోరు కాటి నుంచి నఖం కాటి నుంచి శిఖం అంటే వెంట్రుకల కాటి వరకు సర్వ శరీరం అంతటా కూడాను ఉంది అది చైతన్యం. ఆ అంతటా ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రదేశాలు జ్ఞానానికి సంబంధించిన సాధనకి పనికిరావు. ఆ ప్రదేశాలన్నిటిలోనూ జ్ఞానానికి సంబంధించినటువంటి సాధన చేయడానికి అవి పనికిరావు. ఆసనానికి ప్రాణాయామానికి కూడా కొన్ని పనికొస్తాయి. ఆసనం వేయడానికంటే కూర్చోడానికి కాళ్ళు మడిచి కూర్చుంటాం. ప్రాణాయామానికంటే ఆ కూర్చొని ఓ చోట ఆనుకొని కూర్చొని గోడకు వెనక్కి గాలి పీల్చుకుంటూ వదలడానికి ప్రాణాయామం చేయడానికి దానికి పనికొస్తుంది. ధ్యానానికి కంఠస్థానంలో ఉన్న మనసు పనికొస్తుంది ధ్యానం చేయడానికి. ఏకాగ్రతకేమో భూమధ్య స్థానంలో ఉన్న బుద్ధి పనికొస్తుంది. మనసు ఏమో ఇక్కడ కంఠస్థానంలో ఉంది కాబట్టి అది ధ్యానానికి పనికొస్తుంది. ఏకాగ్రతగా ఉండాలి అంటే దాన్ని నిలబెట్టి ఏకాగ్రత పక్కన ఉండేటువంటి ఏ రకమైన దాంట్లోకి పోకుండా ఏకాగ్రతగా ఉండడానికి భూమధ్య స్థానంలో ఉన్నటువంటి బుద్ధి పనికొస్తుంది. నిర్విషయం కంఠస్థానంలో చేయాలి. నిర్విషయం ఎక్కడ చేయాలంటే ముందు కంఠస్థానంలో మనసు ఆలోచనల వైపు మనసే పీకుతుంది కాబట్టి విషయాల వైపు అన్నిటి వైపు చరిస్తుంది కాబట్టి ఆ మనసు అనేటువంటి దాన్ని నిర్విషయం చేయాలి. అక్కడ విషయం లేకుండా చేస్తే మళ్ళా నువ్వు ఏకాగ్రతగా చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది విషయం అట్లా పోతుంటే ఏకాగ్రత చేసే కుదరదు. కాబట్టి మనసును నిర్విషయం కంఠస్థానంలో చేస్తే బుద్ధి యొక్క నిశ్చలత్వము బుద్ధి మళ్ళీ ఎక్కడుంది? బుద్ధి భూమధ్య స్థానంలో ఉంది. మనసేమో కంఠస్థానంలో చెప్పాడు కాబట్టి నిర్ణయించేటువంటి బుద్ధి భూమధ్య స్థానంలో నిర్ణయిస్తుంది. ఇది కనుక నిర్విషయం అయితే ఆ ఏకాగ్రత భూమధ్య స్థానంలో ఉన్నటువంటి పనికొస్తుంది కాబట్టి నిర్విషయం అయినప్పుడు బుద్ధి యొక్క నిశ్చలత్వము భూమధ్య స్థానంలో చేయాలి. ఏకాగ్రత లభించినప్పుడు ఆ బుద్ధి స్థానంలో ఉన్నవాడికి ఏకాగ్రత దొరికినప్పుడు మనసు నిర్విషయంగా అయినప్పుడు ఆ బుద్ధి స్థానంలో ఉన్నవాడికి ఏమవుతుందంటే హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ గోచరిస్తాడు. పరమాత్మ అంటే నీ ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే, ఇక్కడ వెష్టిగాను అక్కడ సమిష్టిగాను ఉంది. అది గోచరించాలంటే ఏది దేహంతో ఉన్నటువంటి వీటితో తాదాత్మ్యం చెందకుండా నిర్విషయంగా ఉన్నప్పుడు బుద్ధి నిశ్చలాత్మకంగా ఉన్నప్పుడు
ఏ చైతన్యం అయితే దేంట్లో నువ్వు భూమధ్య స్థానంలో పెట్టి ధ్యానం చేస్తున్నావో అట్టి బుద్ధి స్థానంలో ఉండేవానికి ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ గోచరిస్తాడు. కనుక బుద్ధి స్థానం పాలభాగంలో అంటే నుదిటి భాగంలో 2 కన్నుల మధ్య ఉన్నటువంటి మూడో నేత్రాన్ని, శివుడికి కూడా మూడో నేత్రాన్ని ఏదైతే చెప్తున్నారో అయి శివునికి కూడా మూడో నేత్రం పాలభాగంలో ఉంటుందని చెప్తున్నారో, ఆ శివుడికి కూడా మూడో నేత్రాన్ని ఏదైతే చెప్తున్నారో ఆ దృక్కు స్థానం ద్వారా, ఆ దృక్ అనే స్థానం ద్వారా దర్శనం జరుగుతుంది. ఇక మనకు కూడా మామూలు కంటితో చూసినవన్నీ కూడా మామూలుగా దృశ్యాలుగా బయట బాహ్యంగా కనపడతాయి. ఆ దృశ్యాలన్నిటినీ కూడా మళ్ళా మనలో దానికి సంబంధించిన నిక్షిప్తం చేసుకొని మళ్ళీ గుర్తుకు రాగలిగినటువంటి స్థితిలో అది పెట్టుకుంటుంది ఆ అంతరంగం అనేది దాంట్లోకి వచ్చి. అయితే ఏదైతే నీ యొక్క ఈ పాలభాగంలో ఉన్నటువంటి భూమధ్య స్థానంలో ఉన్నటువంటి సర్వమును గుర్తించేటువంటి త్రిపుటిగా ఉన్నటువంటి దాంట్లో ద్రష్ట అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచినే అన్నిటి తెలుసుకోగలుగుతాడు. ఆ దృష్టి అనేది ఏంది? జ్ఞాన దృష్టి అనేది అదే. ఇక్కడ పాలభాగంలో ఉన్న మూడో నేత్రాన్ని, శివుడికి కూడా మూడో నేత్రాన్ని ఏదైతే చెబుతున్నారో ఆ దృక్కు స్థానం ద్వారా, ఆ దృక్కు స్థానం అది, ఆ స్థానం ద్వారా దర్శనం జరుగుతుంది. దర్శనం స్థానం మాత్రం హృదయ స్థానమే. ఈ దర్శించే స్థానం మాత్రం హృదయ స్థానమే. హృదయాకాశంలోనే ఎందుకు వస్తాడు అంటే అక్కడ కలగాపులగం లేదు. ఆ హృదయాకాశంలో ఎటువంటి కలగాపులగం లేదు. నిర్విషయంగా ఉంది అది. అది నిర్విషయంగా ఉంది కాబట్టి అక్కడనే ఆ దృక్ అనేటువంటి దృష్టితో చూసేటువంటి ఆ మూడో నేత్రము అంటే ఆ జ్ఞాన నేత్రం అనేది అక్కడే ఉంది. కాబట్టి అక్కడ కలగాపులగం లేదు, నిర్విషయంగా ఉంది. అక్కడ మనసు లేదు, మనోవ్యాపారం లేదు, అక్కడ జడత్వం లేదు. అందువల్ల అక్కడే గోచరిస్తాడు. ఆత్మ నఖశిఖ పర్యంతము లోపల వెలుపల బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఆత్మ అనేది అన్నిటికీ సర్వప్రకాశకంగా అదే ఉంది కాబట్టి నఖశిఖ పర్యంతము ఇక్కడ శరీరంలో లోపల వెలుపల అట్లాగే బ్రహ్మాండమంతా కూడా వ్యాపించి ఉన్నప్పటికీ జ్ఞాననేత్రం ఉండేటువంటి స్థానంలో బుద్ధి యొక్క నిశ్చల స్థితిలో జ్ఞాననేత్రం ద్వారా హృదయాకాశం నందు మాత్రమే లభిస్తుంది. ఇది అంతటా వ్యాపించి ఉండేదే అయినప్పటికీ సమిష్టి చైతన్యంగా బ్రహ్మాండంలోనూ, జీవునికేమో అంతటా ఉన్నప్పటికీ గోచరించేది ఎక్కడ అంటే జ్ఞాననేత్రం అంటే జ్ఞాననేత్రం ఉండే స్థానంలో బుద్ధి యొక్క నిశ్చల స్థితిలో మాత్రమే జ్ఞాననేత్రం ద్వారా ఆ హృదయాకాశమందు మాత్రమే లభిస్తుంది. కనుక ఆవాంగ్మానస గోచరమైనటువంటి బ్రహ్మని మనం గ్రహించడానికి ఈ గోళకాలు కానీ, స్థానాలు కానీ, సత్వగుణంతో ఉన్న అధిష్టాన దేవతలు కానీ మనం గ్రహించడానికి ఈ ఏర్పాటంతా సాంఖ్యం. ఈ ఏర్పాటంతా గ్రహించడానికి అంతా కూడాను ఈ శరీరంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి గోళకాలుగా ఉన్నప్పటికీ ఇది ఆవాంగ మానస గోచరమైనటువంటి బ్రహ్మను తెలుసుకోవాలంటే మనము ఈ గోళకాలు, ఈ స్థానాలు, మళ్ళీ సత్వగుణంతో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ఇదంతా దీన్ని మనం గ్రహించడానికి చేసినటువంటి గ్రహించాలి అంటే ముందు ఆయా శరీరాలలో ఇందాక ఈ 3 గుణాలతో కూడినటువంటివి 5 చెప్పారు. ఈ 5 ఫస్ట్ సాత్వికంగా కలిసినటువంటివి 5, మళ్ళీ తామసంగా రాజసంగా తామసంగా కలిసినటువంటి 5 చెప్పి వాటికి గోళకాలు చెప్పి వాటికి అధిష్టాన దేవతలు చెప్పి ఆయా గుణాలు కలవడం వల్ల ఏర్పడినటువంటి దాన్ని అంతటినీ ఇవన్నీ ఎందుకు చెప్పారు ఇన్ని రకాలుగా అంటే ఇవన్నీ జ్ఞాననేత్రమైనటువంటి దానితో ఏవైతే శరీరంగా ఉండి జడంగా ఉండి ఏ ఆత్మ చైతన్యం వల్ల అవన్నీ పనిచేస్తూ ఉన్నప్పటికీ
అంతటా వ్యాపించి శరీరంలోనూ అంతటా వ్యాపించి బ్రహ్మాండంలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఈ బ్రహ్మతత్వాన్ని ఈ ఆత్మను తెలుసుకోవాలి అని అంటే వాటన్నిటితోనూ కాకుండా ఎట్లా అయితే గ్రహించగలుగుతామో మనం సులభంగా, అందుకోసం ఈ విభజన అంతా చేసి ఈ ఈ అవాంగ్మానసమైన గోచరమైనటువంటి మనస్సుతో, ఈ కంటితో లేదంటే ఇతరత్రా తెలుసుకునే వీలు కానటువంటి కేవలం జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలిగినటువంటి బ్రహ్మని మనం గ్రహించడానికి వీలుగా ఇన్ని రకాలుగా ఈ గోళకాలు, ఈ వీటిలో వీటి స్థానాలు, మళ్ళా ఈ సత్వగుణంతో దీనిలన్నిటికీ అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి ఇంద్రియాలకు అన్నిటికీ అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి దాన్ని మనం గ్రహించడానికి వీలుగా ఇదంతా ఏర్పాటు చేసినటువంటి దాని పేరే సాంఖ్యం. సాంఖ్య శాస్త్రం, సాంఖ్యము అని పెట్టారు. ఎందుకంటే ఈ విభజన అంతా కూడా ఈ తెలుసుకునే వేరువేరుగా తెలుసుకుని సులభతరం చేయడానికే చెప్పారు, అంతే తప్ప అంతటా ఒక్కటే, అంతా శరీరం మళ్ళీ నువ్వు భావించిన తర్వాత సర్వము ఈ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వేరు అనేది ఏమీ లేదు. ఈ సులభంగా నీకు అర్థం కావడానికి, నువ్వు భావించడానికి శరీరం అనేటువంటి స్థితిలో ఉంటే భావించలేవు కాబట్టి ఈ విభజన అంతా చేసి ఇంతగా చెప్పారు. ఇంకా సాంఖ్యం అంటే ఏమిటంటే కలగాపులగమైన దానిని దేనికది విడగొట్టి, ఆ విడగొట్టినప్పుడు దేని తత్వం ఏది, దేని గుణం ఏది, ఏది జడము, ఏది చైతన్యము అనేది విడమర్చి చెప్పడానికి ఈ సాంఖ్యం పనిచేస్తుంది. సాంఖ్యం పనిచేయడానికి ఈ సాంఖ్యం ఏదిగా ఉంది, ఏది జడము, ఆ ఏది ఏ విధంగా అంటే విడగొట్టి చెప్పినప్పుడు అంతా కలగాపులగమైన దాంట్లో నుంచి విడగొట్టి దేని తత్వం ఏది, ఏదాని తత్వం ఏది, దేని యొక్క గుణం ఏది, ఏది జడము, ఏది చైతన్యము, అదంతా విడమర్చి చెప్పడానికే సాంఖ్యం పనిచేస్తుంది. సాంఖ్యం అంటే కేవలం గుణకారాలు, కూడికలు, తీసివేతలు కాదు. ఊరికే లెక్కలేసుకునేటువంటి గుణకారాలు మళ్ళీ కూడికలు, తీసివేతలు కాకుండా సాంఖ్యం అంటే ఆత్మని అనాత్మని విడగొట్టడానికి ఆత్మ ఏది, అనాత్మ ఏది, అనాత్మైనటువంటి జడ వస్తువులన్నీ ఏవే ఉన్నాయి, ఆత్మగా ఉన్నటువంటిది ఏది అని రెండింటినీ విడగొట్టడానికి, ఇక్కడ జీవునికైనా వెష్టిలో అయినా అక్కడ సమిష్టిలో అయినా కూడా ఈ రెండిటికి ఆ రెండిట్లో ఏ విధంగా ఉందో వాటిలో విడగొట్టి చూపారు. మళ్ళీ ఇక్కడ జీవునిలోకి వచ్చేయాలకు అవన్నీ ఆ గుణాలు, దాని అధిష్టాన దేవతలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ విడగొట్టి చూపించి చెప్పారు. కాబట్టి ఆత్మని అనాత్మని విడగొట్టడానికి ఏదైతే ఆత్మగా చైతన్యంగా ఉందో, ఏదైతే మిగతాది జడంగా ఉండి అనాత్మగా ఉందో ఈ రెండింటినీ విడగొట్టడానికి జీవుని యొక్క ఉపాధులైనటువంటి ఆ జీవుని యొక్క ఉపాధుల్లో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 ఉన్నాయని విడగొట్టడానికి, లేదంటే ఒకటే శరీరంగా భావిస్తాడు. తాను కనపడుతున్నటువంటి, తానున్నటువంటి తన స్థితి దాంట్లో మళ్ళీ స్థూలంగా ఉండేది, సూక్ష్మంగా ఉండేది, కారణంగా ఉండే 3 శరీరాలు విడగొట్టడానికి, సర్వవ్యాపక చైతన్యమైనటువంటి వల్ల దానివల్ల వీటి యొక్క వ్యవహారం దేనివల్ల జరుగుతుందని, ఈ విడగొట్టే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉండేది దానివల్ల ఈ 3 రకాల స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఏ విధంగా దానిలో వ్యవహారం అంతా జరుగుతోంది అని, అవి కలిపితే వ్యవహారం అవుతుందా లేక విడదీస్తే వ్యవహారం అవుతుందా అని చూస్తే, విడదీసినప్పుడు జడమైన వాటి వల్ల ఏదీ లేదని ముఖ్యంగా ఉంది చూడండి. ఈ పేర బాగా వినవలసింది. దీంట్లో ముందు జడము, చైతన్యంగా ఉన్న రెండింటినీ విడగొట్టుకోవాల్సింది ముఖ్యమైనటువంటి అంశం చెబుతున్నారు. ఈ విధంగా జీవుని యొక్క సర్వ ఉపాధులైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను విడగొట్టడానికి సర్వవ్యాపక చైతన్యం దానివల్ల వీటి వ్యవహారం దేనివల్ల జరుగుతోంది అని, అది కలిపితే వ్యవహారం అవుతోందా, విడదీస్తే వ్యవహారం అవుతోందా అని చూస్తే, అది చూస్తే తెలిసేది ఏమైంది అంటే
విడదీసినప్పుడు జడమైన వాటి వల్ల ఏదీ లేదని తెలుస్తుంది. జడమైన వాటి వల్ల ఏ వ్యవహారము జరగట్లేదు. జడమైనవన్నీ కేవలం పనిముట్లే. పనిముట్లన్నీ అనేక రకాలుగా ఉన్నాయి. పనిముట్లకి కావాల్సినటువంటి కరెంటు వేరే చోట ఉంది. అవి పనిచేస్తేనే ప్రసరిస్తేనే ఇది పనిచేస్తాయి, లేకపోతే లేదు. విడదీస్తే ఈ సర్వవ్యాపక చైతన్యం యొక్క వ్యవహారం అంతా విడదీసి చూడండి. కలిపితే ఏమైంది, విడదీస్తే ఏమైంది అని విడదీసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే జడమైనటువంటి వాటి వల్ల ఏదీ లేదని తెలుస్తుంది. జడంగా ఉండేటువంటి వల్ల దాని వల్ల కూడా ఏ పని జరగదు. ఆ జడమైనటువంటి వస్తువుల్లోకి అవన్నీ అనాత్మ వస్తువులు. దాంట్లో ఆత్మ ప్రకాశం ఉంటేనే పని చేస్తాయి. ఇక్కడ వ్యష్టిలో అయినా, అక్కడ సమిష్టిలో అయినా, ఇక్కడ ఆత్మ ప్రకాశం, అక్కడ పరమాత్మ ప్రకాశం. వాటి వల్ల పంచభూతాత్మకమైన ప్రపంచం అంతా కూడాను అవి జడంగా ఉన్నప్పటికీ దానివల్ల అవి పనిచేస్తున్నాయి. అట్లాగే వ్యష్టి శరీరంలో ఉన్నటువంటివన్నీ పనిముట్లుగా ఉన్నాయి. దానికి ఆత్మ ప్రకాశం వల్ల ఇవి పనిచేస్తున్నాయి. అట్లా విడదీసినప్పుడు మనకు అర్థం కావాల్సింది అది. కాబట్టి అవి విడదీసినప్పుడు జడమైన వాటి వల్ల ఏదీ లేదని తెలుస్తుంది. కర్మ కూడా జడమని, మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పని కర్మ కూడా జడమని, కర్మలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఈ చేసే కర్మలో నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, అందువల్ల జడమైన కర్మ కూడా ఆ పరమాత్మ చైతన్యమే కర్మానుభవానికి కారణమని, ఆ జడమైనటువంటివి చేస్తున్నటువంటి పని కూడా ఆ కర్మలో కూడా పరమాత్మ యొక్క ప్రకాశం ఉంది కాబట్టి ఆ చైతన్యమే ఈ కర్మ యొక్క అనుభవానికి కూడా కారణమని, ఆ కర్మానుభవం పొందే భాగంలో అధిష్టాన దేవతల సహాయం ఉంది. ఆ కర్మానుభవం కూడా నువ్వు పొందే దాంట్లో అధిష్టాన దేవతల సహాయం ఉందని, అధిష్టాన దేవతలు సత్వగుణాంశంతో తయారయ్యారని, ఆ అధిష్టాన దేవతలుగా ఉన్నవన్నీ కూడా కేవల సత్వగుణంతో అంశతోనే తయారయ్యారని, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి సాంఖ్యము తెలిస్తే తప్ప, ఈ సాంఖ్యం ఇన్ని రకాలుగా వివరించి చెప్పినటువంటిది అర్థమయ్యి తెలిస్తే తప్ప మన సంఖ్యలు విడవు. ఈ సంఖ్యలు అనేటివి విడాలి అంటే ఏది జడమైనది, ఏది చైతన్యం కలిగిస్తోంది, ఇట్లా వ్యష్టిలో అట్లా సమిష్టిలో ఇది తెలుసుకొని ఈ చర్మ చేస్తున్నటువంటి సర్వపనుల్లో కర్మల్లో కూడా ఆ కర్మఫలం అనుభవించడంలో కూడా ఆయా అధిష్టాన దేవతల అంశం ఉందని, దానివల్ల ఈ అధిష్టాన దేవతలు సత్వగుణాశంతో తయారయ్యి మనతో చేస్తున్నటువంటి పనులు ఆ కర్మానుభవం పొందే దాంట్లో కూడా భాగంగా ఉన్నారు. కాబట్టి వ్యష్టి చేసేటప్పుడు ఏం చేసినప్పటికీ ఆ వ్యష్టి చేసే కర్మల్లో ఉన్నారు కాబట్టి కర్మ తన మీదే వేసుకోకుండా కర్మ తాను కర్తను అని అనుకున్నాడంటే ఈ కర్మ ఫలితంగా ఉన్నటువంటివి ఏమవుతుంది అంటే కర్మ సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టిలోను వ్యష్టిలో కూడా అంతటా ఉంది పరమాత్మ అన్నప్పుడు చైతన్యంగా ఉన్నటువంటి అది కర్మను చేయించడంలో కర్మలో కూడా భాగమై ఉంది అని అనుకోకుండా ఇక్కడ అహం చేత ఆ విధంగా అనుకుంటున్నాడు. అయితే ఈ విధమైనటువంటిది అంతా కూడాను విడమర్చినది ఎందుకు అంటే ఈ సంఖ్యలు దేనివల్ల సంఖ్యలు పడుతున్నాయో, సంఖ్యలు దేనివల్ల కలుగుతున్నాయో దానిని విడిపించుకోవడానికి. దేహమే నేననుకొని పడుతూ ఉంటే ఈ సంఖ్యలు విడవు. దీనిలను విడదీసి చైతన్యాన్ని, జడమును చైతన్యాన్ని విడదీసి అవి ఆయా ఇంద్రియాలు పనిచేస్తున్న దానికి అవి కేవలం పనిముట్లుగా ఉన్నాయి. అవి కేవలం దానిల వల్ల తెలిసేటువంటి జ్ఞానం ఏందీ లేదు, అవయవాల వల్ల తెలిసేది. వాటన్నిటికీ ఉన్నటువంటి ఆత్మప్రకాశం వల్ల తెలుసుకోవాల్సిందే. ఏం తెలుసుకోవాలన్నా కూడా వాటికి దీని ప్రకాశం పోతేనే అది పనిచేస్తుంది అనేది. అందుకనే ఉదాహరణ చెప్పారు. అక్కడ పనిముట్లన్నీ అనేక పనిముట్లు ఎన్నైనా ఉన్నప్పటికీ ఏ దానికి అది పని చేయాలంటే గాలి వీచేది గాలి వీస్తుంది, ఉష్ణం తెచ్చేది ఉష్ణం తెస్తుంది, చలి తెచ్చేది చలి తెస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, లేదంటే వెలుతురు వెలుగుతుంది. వీటన్నిటికీ అన్నీ పనిముట్లే.
అన్ని పనిముట్లకి స్వయం ప్రకాశం లేదు. ఆ కరెంటు పోతే అది ఎట్లా పోయి పనిచేస్తుందో ఆయా వస్తువుల్లో ఈ ఆత్మ ప్రకాశంగా ఉన్నది వ్యష్టిలోను, పరమాత్మ ప్రకాశంగా ఉన్నది సమిష్టిలోను విద్యుత్తులాగా పనిచేస్తోంది. బయటికి కనపడదు. బయటికి ఏమీ కనపడకుండా శబ్దం మ్యూట్ చేసుకోమ్మా లక్ష్మీదేవమ్మ. ఆ విధంగా విడదీసినదంతా కూడా దేనికి ఈ విధంగా చేశారంటే ఈ సంఖ్యలు విడిచిపెట్టాలంటే ఈ జడము చైతన్యము దేహము ఆత్మ అనే విషయాలు వ్యష్టి సమిష్టి విషయాలన్నీ పూర్తిగా అవగాహన అయితే ఆ అవగాహన అయిండేవాడు ఈ సంఖ్యలు కొంతవరకు విడదీసుకొని తాను చైతన్య స్వరూపంగా ఉన్నాననేది గ్రహించి మళ్ళీ ఇంకా తదుపరి పైమెట్టుకు విచారణ పోవడానికి సులభంగా అర్థం కావడానికి ఈ సాంఖ్యం అంతా తయారు చేసి పెట్టారు. అట్లా తెలుసుకోవడానికి మాత్రమే ఇది పెట్టారు కాబట్టి ఈ సంఖ్యలన్నీ కూడా అట్లా తెలుసుకుంటేనే విడిపడతాయి. ఈ విధంగా భూతముల యొక్క భాగములలో ఇతర భూతములు చేరడం వల్ల ఈ విధంగా ఉండే భూతములలో ఈ భూతములు అంటే అదే సమిష్టిగా పంచభూతాలు ఉన్నాయి. వాటి యొక్క అంశాలే మనకు కూడా మన శరీరంలో కూడా ఏ విధంగా ఉన్నాయో చెప్పారు కదా. ఆ విధంగా ఉండేటివన్నీ ఒక దాంట్లో ఇంకో ఇతర భూతములు చేరడం వల్ల సంయోగ వియోగాల వల్ల కలవడం వల్లను మరియు విడిపోవడం వల్ల సంయోగ వియోగాలు అంటే కలవడము విడిపోవడం. ఈ సంయోగ వియోగాల వల్ల ఈ స్థూల శరీరము గోళకములు ఇవన్నీ కూడా ఈ 25ను కలిగాను అని తెలుసుకుంటున్నాం. ఈ 25గా చెప్పబడినవన్నీ వాటికి ఉన్నటువంటి అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటివి ఈ పంచభూతాత్మకంగా ఉన్నటువంటి వాటిలోటి ఏ విధమైనటువంటి తన్మాత్రలు ఉన్నాయో అవి కలవడం వల్ల అవి కలిస్తే ఏమైంది మనసుతో కలిసినటువంటి వాటికి స్థూలంగా ఉన్నటువంటి శరీరంలో అంతరంగంగా ఉన్నటువంటి వాటితో మొదట చెప్పినటువంటి ఆకాశ పంచకంలో ఆకాశం సగము మనసుగా ఉండి వాటిలో మిగతా 4 భాగాలు అయిపోయి అవి కలిస్తే ఏమైంది, అప్పుడు సత్వగుణంగా ఉన్నప్పుడు కలిస్తే ఏమైంది, మళ్ళీ రజోగుణంగా ఉన్నప్పుడు కలిస్తే ఏమైంది, మళ్ళీ తామస గుణంగా ఉన్నప్పుడు కలిస్తే ఏమైంది అని అక్కడ మొదట్లో అది చెప్పారు. అట్లా 5 పంచకాలకు కూడా 5 కూడా 3 గుణాలతో కలిసినప్పుడు ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకున్నాం. అది తెలుసుకొని ఆ 25 అనేటివి ఆ 25 కూడా దేనితో మళ్ళీ వేరువేరుగా కలిసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా వివరించారు. ఈ 2 రోజులు జరిగిండేది అదే. ఇది ఈ 25ను కలిసినాయని తెలుసుకుంటున్నాం. ఇది విచారణ అంతా కూడా ఈ విచారణ సాంఖ్య విచారణ అంతా కూడా దీని కొరకే. ఇక్కడ ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము 3 చెప్పాలి. ఇక్కడ మళ్ళా 3 చెప్తున్నారు. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఈ 3 చెప్పాలి. ఆధ్యాత్మలన్నీ కూడా నీ స్వరూపం. ఆధ్యాత్మ అనేదంతా కూడా నీ స్వరూపం. ఆది భౌతికం అంతా కూడా తామసిక సృష్టిలో ఉన్నటువంటి గోళకాలు. ఆధ్యాత్మికం అంతా కూడా నీ స్వరూపం. ఆది భౌతికం అనేదంతా తామసిక సృష్టిలో ఉన్నటువంటి గోళకాలు. ఆది దైవికం అంతా కూడా అధిష్టాన దేవతల రూపంలో ఉన్నటువంటి శక్తి స్వరూపంలో ఉన్నటువంటి ఆ శక్తుల యొక్క ప్రేరణ. 3 రకాల ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము చెప్పారు కదా. మొదటిదైనటువంటి ఆధ్యాత్మికం అంతా కూడా నీ స్వరూపం. ఆది భౌతికం అంతా కూడా తామసిక సృష్టిలో ఉన్నటువంటి ఆ గోళకాలు. ఆది దైవికం అంతా కూడా అధిష్టాన దేవతల రూపంలో ఉన్నటువంటి శక్తి స్వరూపంలో ఉన్నటువంటి ఆ శక్తుల యొక్క ప్రేరణ, నీలో కలుగుతున్నటువంటి ఆ ప్రేరణ. ఈ 3 కలిసి పనిచేస్తే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక త్రయం అనేటువంటి త్రిపుటి. ఈ 3 కలిసి పనిచేస్తే ఈ త్రిపుటి అనేది ఏర్పడుతుంది. త్రిపుటి అంటే ద్రష్ట, దృష్టి, దృశ్యం 3 చర్యలు.
ఆ 3 ఏర్పడుతున్నటువంటిది ఈ మూడిటి వల్ల ఆ 3 ఏర్పడుతుంటే, ఆ త్రిపుటి పోయినప్పుడు, ఆ త్రిపుటి అనేది పోయినప్పుడు ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేది లేకుండా పోయినప్పుడు, జీవుడు తానెవరో తానైనటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. ఆ జీవుడు ఏమవుతాడు? అంతకుముందు ఇది ఏర్పడితేనే కదా ఈ అంతటిని గుర్తించగలిగి, వీటి ప్రేరణతో కనపడిన ప్రపంచంతో తాదాత్మ్యం చెంది, వీటితో లేకుండా ఉన్నప్పుడు, జీవుడు అసలైనటువంటి తన స్వస్వరూప స్థితిలో ఉన్నప్పుడు, ఈ 3 కూడా ఈ మూడిటి వల్ల కలుగుతున్నటువంటి ఆధ్యాత్మిక, ఆదిదైహిక, ఆది భౌతిక త్రయము అనే మూడిటి ద్వారా ఏర్పడినటువంటి ఈ త్రిపుటి పోయినప్పుడు, ఈ త్రిపుటి లేకుండా పోయినప్పుడు, జీవుడు తానెవరో తానైనటువంటి తన స్వస్వరూప స్థితిలో ఉంటాడింకా. కనుక సాంఖ్యం ఈ విధంగా 14 లోకాల గురించి, పంచభూతాల యొక్క సమిష్టి సృష్టి భాగాల గురించి, సంయోగ వియోగాలుగా ఉన్న పంచీకరణ గురించి మొత్తము తేటతెల్లంగా విడమర్చి చెప్పింది. ఈ విధంగా తేటతెల్లంగా విడమర్చి ఎట్లా చెప్పింది అనంటే, ఈ రకాలైనటువంటి 25 కలిసి ఏవైతే ఉన్నాయో, వాటిలో ఏవి పనిచేస్తున్నాయో, ఆ పని చేయడానికి కారణమైనటువంటి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఆదిదైవిక శక్తి, అంతకుముందు సమిష్టిగా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఆధ్యాత్మిక, దైవిక, ఆది భౌతిక శక్తులన్నిటిని ఇక్కడ వివరించారు. ఆ 3 త్రిపుటిలో లేకుండా పోయినప్పుడు, ఆ త్రిపుటి అనేది కూడా వీటి భావన లేకుండా పోయినప్పుడు, అప్పుడు తానైనటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. తన స్వరూప జ్ఞానం ఎరిగి తానైనటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. ఇంకప్పుడు సృష్టికి సంబంధించినటువంటి భావనలు లేవు. దానికి అతీతంగా ఉండేటువంటి స్థితిలోకి తాను ఆత్మస్వరూపంగా ముందు తెలుసుకోగలిగితే, మళ్ళీ ఆ తర్వాత దాంట్లో నుంచి దానికి కారణమైనటువంటి విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని కూడా ఛేదించి గురువుగారి గురు గురుకృప వల్ల పోగలుగుతారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ సంఖ్యం, ఈ పంచీకరణ అంతా సాంఖ్యం ఈ విధంగా 14 లోకాల గురించి, పంచభూతాల యొక్క సమిష్టి వ్యష్టి భాగాల యొక్క సంయోగ వియోగాలు, సమిష్టిగా ఉన్నటువంటి పంచభూతాలు, వ్యష్టిలో ఉన్నటువంటి పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఆ తన్మాత్రల యొక్క స్వరూపం అక్కడేమో భౌతికంగా తయారై పంచభూతాలుగా అయింది. ఇక్కడ శరీరంలో ఉండి ఏ విధంగా అవి పనిచేస్తున్నాయి, అవే తన్మాత్రలు అనేది, ఇవి మళ్ళా సంయోగ వియోగాలుగా ఉన్నప్పుడు, సంయోగము అంటే కలవడము, వియోగంగా ఉంటే విడిపోవడం, ఈ విధంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పంచీకరణ గురించి మొత్తం అంతా ఈ పైన తేటతెల్లంగా విరమర్చి చెప్పింది. అయితే ఈ వివరణ వల్ల వివేకం కలుగుతుందే గాని, ఈ వివరణ అంతా తెలుసుకునేందువల్ల వివేకం కలుగుతుందే గాని మోక్షానికి తీసుకొని వెళ్ళదు. ఆ మోక్షం కలిగించే స్థితికి అదేం తీసుకొని వెళ్ళదు. దాని జ్ఞానమంతా వచ్చింది అంతే ఆటి వరకు. ఆ పంచీకరణ వల్ల జడమైనదేది, జడం కాకుండా జ్ఞానస్వరూపంగా చైతన్యంగా ఉన్నదేది, ఇవి కలిస్తే ఏమవుతుంది, విడిపోతే ఏమవుతుంది, ఇవన్నీనని వ్యష్టి సమిష్టిల్లో విడమర్చి చెప్పింది తప్ప, ఆ విడమర్చి చెప్పిన దానివల్ల నీకేం జరిగింది అంటే వివేకం కలుగుతుంది వీటి పట్ల. నేనేది, ఆ నాలో ఉన్నటువంటి ఆ చైతన్యంగా ఉండేటువంటి నేననేది ఏది, జడంగా ఉన్నటువంటి ఇతరమైనవేవి, అట్లాగే సమిష్టిలో కూడా జడంగా ఉన్నవేవి, చైతన్యంగా ఉన్నదేది అనేది విడమర్చి వివరణ అంతా తెలిసిన తర్వాత నీకు వివేకం కలుగుతుంది కానీ మోక్షానికి తీసుకొని వెళ్ళదు. దీనివల్లనే ఇది తెలిసినందువల్లనే మోక్షానికి తీసుకొని వెళ్ళేదేమి ఉండదు. మార్గం నీకైతే నీ విచారణ అంతా తెలుసుకొని నీ యొక్క స్వరూపం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు నువ్వు దేనిని పనిముట్టుగా వాడుకుంటావో, ఏది నువ్వు అనుకుంటావో, ఏది నువ్వు కాదనుకుంటావో ఆ తర్వాత వచ్చే బోధలో చెప్తారు. ఈ బోధ అంతా మళ్ళా వచ్చే బోధలో ఏది నువ్వు, ఏది నువ్వు కాదు, దేంతో నువ్వు ఏ దాన్ని పనిముట్టుగా వాడుకుంటున్నావో, ఏది నువ్వే అనుకుంటున్నావో, ఏది నువ్వు కాదనుకుంటావో, ఇదంతా వివరణ ఆ తర్వాత వచ్చేటువంటి బోధలో ఇంకా ముందుకు పోతే ఆ బోధ వస్తుంది.
ఆ బోధలో చెప్తారు. తర్వాత వచ్చే దాంట్లో ఆత్మ విలక్షణమని చెప్తారు. ఇక మిగతా తర్వాత వచ్చే దాంట్లో ఆత్మ విలక్షణమని, విలక్షణం అంటే వీటన్నిటికీ ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు విలక్షణంగా ఉంది అని, వేరుగా ఉంది అని. ఈ విధంగా ఇక్కడ ఆత్మ విలక్షణమని చెప్తారు. ఇక్కడ 3 గుణాలతోటి సృష్టితోటి పంచీకరణ జరిగి గోలకాలు వచ్చినాయని చెప్పడం అయింది. ఈ 3 గుణాలతోటి ఆ 3 గుణాల యొక్క సృష్టితో కూడా పంచీకరణ జరిగి ఈ గోళకాలు ఏవైతే వచ్చినాయని చెప్పామో ఒక్కో దాంట్లో, ఆ గోళకాలన్నీ కూడా ఈ పంచీకరణ వల్ల వచ్చినాయి అని చెప్పడం అయింది. ఇంతవరకు తమోగుణ పంచీకరణమే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రజోగుణంలో ఏర్పడినటువంటి సూక్ష్మ పంచభూతాల సమిష్టి వెష్టి అయి సమిష్టిలో అంతరింద్రియమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు అయినాయి. రజోగుణ సృష్టి అంతా కూడా ఇంద్రియాలైనాయి. పంచజ్ఞానేంద్రియములైనటువంటి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణములు వరుసగా వేష్టి సూక్ష్మాకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వలన కలిగినాయి. జ్ఞానేంద్రియాలేమో వరుసగా అవేమైనాయి? జ్ఞానేంద్రియాలైనటువంటి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణములనేటి వరుసగా వ్యష్టి యొక్క సూక్ష్మ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వలన అయినాయి. అవి 5 కలిగినాయి. అయితే పంచీకరణ అంతా చెప్పుకొచ్చాము. అపంచీకృత భూతాలు కూడా ఉన్నాయి. పంచీకృతం కానటువంటివి అపంచీకృత భూతాలు. ఇవన్నీ పంచీకరణ జరిగేటివి. ఒకదానితో ఒకటి వేరువేరుగా ఉంటూ మళ్ళీ సంయోగ వియోగాల వల్ల జరిగినటువంటి, ఏం జరిగితే ఏది కలిస్తే ఏదైంది అనేదంతా కూడాను ఉంది. అదంతా కూడా పంచీకరణ. అపంచీకృత భూతాలు కూడా ఉన్నాయి. పంచీకృతం కానటువంటివి ఈ విధంగా కలవడం, విడిపోవడం అనేటువంటి జరగకుండా ఉన్నటువంటి అపంచీకృత భూతాలు కూడా ఉన్నాయి. ఆకాశం అంతా కలిసి అందులో సగం, ఈ ఆకాశం అనే అంశం అంతా అందులో కలిసి సగము, మిగతా సగం 4 భాగాలు అవలేదు. అపంచీకృత భూతాల్లో మిగతా సగము 4 భాగాలు అవలేదు. ఎంతోగా ఉన్న ఆకాశంలో కొంత ఆకాశం తీసుకున్నాడు. దాంట్లో సగము అర్ధభాగము జ్ఞాతకు గోళకమైతే, రెండో అర్ధభాగము అంతఃకరణ చతుష్టయానికి గోళకాలు అయినాయి. అయితే అపంచీకృత ఆకాశం చాలా ఉంది. దీనినే వేదాంతంలో 10వ భాగం పంచీకరణ అయింది అంటాడు. మిగతా 9 భాగాలు అపంచీకృతంగానే ఉంది. వాయువు కూడా 9 భాగాలు అపంచీకృతంగా ఉంది. 10వ వంతు భాగం వాయువు పంచీకరణలో పాల్గొంది. ఈ పంచీకరణలో పాల్గొన్న దాంట్లో అర్ధభాగం వేరైంది. మిగతా అర్ధభాగము 4 పరకలైంది. ఈ విధంగానే 5 సూక్ష్మభూతాలను అసలు సృష్టిలోకి వెళ్తే 3 వంతుల బ్రహ్మ సృష్టిలోకి రాలేదు. 1 వంతు బ్రహ్మే మాయాశవరిత బ్రహ్మగా సృష్టిలోకి వచ్చాడు. దీనిని దశాంగుళ న్యాయం అంటారు. ప్రతి స్థితిలో కూడా ఓ 10 భాగాలు చేసి 9 భాగాలు అట్లుండగా 1 భాగం సృష్టిలోకి వచ్చింది. మొత్తం సృష్టి ఆకాశం నుండి పృథ్వీ వరకు వచ్చాక ఆకాశం ఉండకూడదు, వాయువు ఉండకూడదు. మొత్తం సృష్టిగా మారితే పృథ్వీ వచ్చిన తర్వాత ఆ పై 4 భూతాలు ఉండకూడదు కదా, కానీ అవి ఉన్నాయి. అంటే సృష్టిలో కొంత భాగం, అక్కడ మిగతా భాగం పంచీకరణతో కిందికి వచ్చిందని తెలుసుకోవాలి. ఈ పంచీకరణ అనేది జరిగిన తర్వాత మరి మిగతా భాగాలు వీటితో కలిసి ఉన్నవేమో కొన్ని, అవన్నీ ఏర్పడిన తర్వాత వీటితో కలిసి వీటితో కలవకుండా కూడా ఉన్నవి విభజన జరిగితే ఎక్కువ భాగం 9 వంతుల 10 భాగాలు చేస్తే 9 వంతులు ఏ విధంగానూ కలవకుండా 9 వంతులు అట్లాగే యథార్థ స్థితిలో ఉంటే ఆ 10వ వంతు అయినటువంటివి మాత్రమే ఈ సృష్టిలోనూ ఈ వ్యష్టి సమిష్టిల్లోనూ అంతట్లోనూ వీటితో కలిసి వ్యవహారంలోకి వచ్చింది 10వ వంతు మాత్రమే. ఆ 10వ వంతు ఈ మాయతో కలవడం వల్ల మాయా సబలిత బ్రహ్మగా
సంకల్పం చేసినటువంటి కొద్ది స్థితిలో ఆ దాంట్లో దాన్ని స్థావరంగా చేసుకొని మాయ లేనివి కల్పించినట్టుగా భావించేకి ఆ 10వ వంతు ఉంది. ఆ మిగతా 9 వంతులుగా ఉన్నటువంటిది ఏ దానితోనూ కలవలేదు, ఏ దానితోనూ పంచీకరణ జరగలేదు. అది ఎట్లుండింది అట్ల స్థితిలో ఉంటే ఈ 10వ భాగం మాత్రమే మొత్తం సృష్టి అంతా ఆకాశం నుండి ఈ పృథివీ వరకు అన్నీ వచ్చినాయి. మళ్ళీ ఈ మిగతాటివన్నీ ఉండకూడదు కదా అంటే ఈ సృష్టి పృథివిగా ఏర్పడినప్పటికీ కూడా ఈ 14 భూతాలు ఉన్నాయి. అంటే సృష్టిలో కొంత భాగం అక్కడ, మిగతా భాగం పంచీకరణతో కిందికి వచ్చింది, కొంత భాగం అంతా అట్టే పంచీకరణ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది. అసలు మొత్తం సృష్టి వస్తే బ్రహ్మ కూడా సృష్టిలోకి వస్తే మోక్షానికి పనికొచ్చే పరబ్రహ్మ ఇంకెక్కడా లేదు కదా. అంతా వచ్చేటట్టయితే అంతా కూడా సృష్టిలోకి వస్తే, సృష్టి భావనలోకి వస్తే ఈ బ్రహ్మ కూడా బ్రహ్మ అంటకుండా ఉన్నప్పటికీ మాయ దాన్ని యొక్క స్థావరంగా ఆరోపించబడి సర్వము చేసింది. అట్లా కాకుండా బ్రహ్మ కూడా దాంట్లోనే సృష్టిలోకి వచ్చి సృష్టిలో తాదాత్మ్యం చెందితే మొత్తం సృష్టి అంతా కూడా బ్రహ్మ కూడా సృష్టిలోకి వస్తే మోక్షానికి పనికొచ్చే వల్ల పరబ్రహ్మ ఇంకెక్కడా ఉన్నాడు కదా, ఎక్కడా లేదు ఇంకా. అందుకని మూడొంతులు పరబ్రహ్మ సృష్టికి అతీతంగా ఉన్నట్లు ఉన్నాడు. ఆ మూడొంతులుగా ఉన్నటువంటి పరబ్రహ్మ సృష్టికి అతీతంగాను, సృష్టితో ఏమాత్రం సంబంధం లేకుండా పరబ్రహ్మ అట్లే ఉన్నాడు. ఆ సృష్టికి అతీతంగా ఉన్నాడు. సృష్టితో తాదాత్మ్యం చెందకుండా సృష్టిలో ఉన్నటువంటి ఏడుతోను అటు వెస్ట్ సమిష్టులు రెండూ కూడా దానికి అన్నిటికీ అతీతంగానే ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లున్నాడు, ఏమాత్రం ఉన్నది ఉన్నట్లున్నాడు. దాంట్లో కదలిక అనేది వచ్చి కదలిక కారణమైనటువంటి సంకల్పం వచ్చి మళ్ళీ మిగతాటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడడానికి మహత్తు, మాదంకారము, పంచతన్మాత్రలు, గుణాలు ఇవన్నీ కూడా మళ్ళా వరుసగా దానికోటి ఏర్పడడానికి కారణమైందంతా 4వ వంతు బ్రహ్మలోనే ఉన్నాయి. మిగతా 3 వంతులు పరబ్రహ్మగా ఉన్నటువంటి దాంట్లో ఏ వికారము లేదు, అది సృష్టికి అతీతంగానే ఉంది. 1వ వంతు బ్రహ్మ మాయా సఫలిత బ్రహ్మ అని బ్రహ్మణో అవ్యక్తో మహత్తో మాదంకార అని మాదంకారం నుంచి 3 గుణాలతోటి సృష్టి అంతా కూడా తన్మాత్రలు వచ్చి ఆ తన్మాత్రలనే గుణముల ద్వారా సూక్ష్మభూతాలు వచ్చి మళ్ళీ సూక్ష్మభూతాల ద్వారా ఆ గుణములు తదుపరి సృష్టిలో భాగమైనవి. ఇంత క్రమ సృష్టి వచ్చింది. మరి వచ్చినప్పుడు వెనక ఇవి ఉండకూడదుగా, అంటే కొంత భాగం మిగిలే ఉందన్నమాట, మిగిలే ఉంటున్నాయి అన్నమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఆ వచ్చిన దానికి మళ్ళా వెనకాల ఏమన్నా ఉందా అంటే ఆ వచ్చినటువన్నీ కూడా కేవలం 4వ వంతు వచ్చినాయి. మిగిలిన 3 వంతులైనటువంటి ప్రధానమైనది అది అట్లే ఉంది. అవన్నీ కూడా సృష్టిలోకేం రాలేదు. సృష్టిలోకి వచ్చినవి ఏదైతే మాయా సఫలితంగా మాయతో కూడినటువంటి బ్రహ్మ వచ్చిందో ఆ బ్రహ్మ మాయతో కూడినటువంటి బ్రహ్మ వల్ల ఈ విధంగా అవ్యక్తంగా ఉన్నటువంటిది మహత్తుగా ఉన్నది మాదంకారం నుంచి 3 గుణాలతో కలిసిందేటువంటి సృష్టి అంతా కూడా తన్మాత్రలు కలిసి ఆ తన్మాత్రలే మళ్ళా గుణముల ద్వారా సూక్ష్మభూతాలుగా ఏర్పడినాయి. సూక్ష్మభూతాలు మళ్ళీ కార్యరూపం ధరించినప్పటికీ స్థూలభూతాలుగా తయారైనవి. ఇవన్నీ కూడా ఆ గుణముల తదుపరి సృష్టిలో విషయాలైనవి. ఆ గుణాలన్నీ కూడా మళ్ళా సృష్టి వచ్చిన తర్వాత విషయాలుగా మారాయి. ఇంత క్రమసృష్టి అంతా వచ్చింది. మరి వచ్చినప్పుడు వెనక ఉండకూడదు కదా అంటే కొంత భాగం మిగిలే ఉంది, మిగిలినటువంటి అంతా మిగిలే ఉంది, కొంత భాగం మాత్రమే దీనితో చెల్లించి ఈ సృష్టికి కారణమైన దాంట్లోకి వచ్చింది. అలాగే మాయ కావల పరబ్రహ్మ ఉంటే మాయలో ఆ ప్రకాశమే అడ్డుగా ఉన్నది. ఆ మాయకున్నటువంటి మాయకు ఆవల ఉన్నటువంటి పరబ్రహ్మ ఫస్ట్. మాయకు ఆవల ఉన్నటువంటి పరబ్రహ్మ అంటే చలనం 3 వంతులుగా అట్లాగే ఉంది. ఏ రకమైనటువంటి సృష్టి కార్యం లేక కానీ ఇందులోకి రాకుండా చలనం లేకుండా ఏ మాయ ఏదైతే ఉందో పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ అట్లే ఉంటే యథాతథంగా
మాయలో ఆ ప్రకాశమే ఆత్మగా ఉన్నది. మాయలో ఇక్కడ మాయలోకి వచ్చిన దాంట్లో ఏమైందంటే ఆ ప్రకాశమే ఆత్మగా ఉంది. ఈ ప్రకాశమే ఆత్మగా ఉంది. అలాగే దేవతలు అపంచీకృతంగా మిగిలిపోయిన వాళ్ళు, అవ్యక్తం దగ్గర తత్వ విచారణ, మహత్తు దగ్గర ఆగిపోయిన వాళ్ళు యోగాభ్యాసకులు, మాదంకారం దగ్గర ఆగిన వాళ్ళు మత పద్ధతిలో సాధకులు, తన్మాత్ర దాకా వచ్చినటువంటి వాళ్ళు భక్తులు, సూక్ష్మభూతాలతో ఉన్న వాళ్ళేమో మంత్రాక్షరాలు వాడుకునే మంత్రోపాసకులు, పూర్తిగా అనాత్మగా ఉండే వాళ్ళంతా మానవులు. నా ఈయన విభజించి చెప్పాడంతా. రకరకాలుగా వీళ్ళు ఏ దానితో తాదాత్మ్యం చెంది ఏం పని చేస్తా అంటే ఏ స్థాయిలో అట్లాగే ఉండిపోయారు, ఏ స్థాయిలో మిలిచిపోతున్నారని చూడండి. అవ్యక్తం దగ్గర ఉన్న వాళ్ళేమో తత్వ విచారకులు, తత్వాన్ని విచారణ చేస్తున్నటువంటి వేదాంత పరంగా ఉండేవాళ్ళు వీళ్ళంతా అవ్యక్తం దగ్గర ఉన్నవాళ్ళు. మహత్తు దగ్గర ఆగిపోయిన వాళ్ళేమో అంతా యోగాభ్యాసకులు. ఈ మహత్ అనే దగ్గర ఆగిపోయిన వాళ్ళంతా యోగాభ్యాసకులు. మహదంకారం దగ్గర ఆగిన వాళ్ళేమో మత పద్ధతిలో ఉన్నటువంటి నాది ఇది, నా ఈ మతం ఇది, దీని యొక్క సిద్ధాంతం ఇది, దీని యొక్క అది ఇది అనేటువంటిది ఏది అంటే మహదంకారం. సమిష్టిలో కలిగినటువంటి, సమిష్టిలో ఎట్లా వేష్టిలో ఎట్లా అహంకారం కలిగిందో నేననేది మహదంకారంలో కూడా కలిగినటువంటి దాంట్లోనే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ మహదంకారం దగ్గర ఆగిన వాళ్ళేమో మత పద్ధతిలో ఉన్నటువంటి సాధకులైనారు. వాళ్ళు కూడా సాధకులే, కానీ ఏం పద్ధతిలో చేస్తానంటే మత పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. ఇక తన్మాత్రల దాకా వచ్చిన వాళ్ళు ఏమయ్యారంటే వీళ్ళు భక్తులయ్యారు. ఈ భక్తులుగా ఉంటూ ఈ భక్తి మార్గం ద్వారా భక్తిగా ఉంటే ఏదో దానివల్ల ఉపయోగం పొందుతామనేటువంటి స్థితిలో తన్మాత్రల దాకా వచ్చిన వాళ్ళు భక్తులుగా ఉన్నారు. సూక్ష్మభూతాలలో ఉన్నవాళ్ళు, సూక్ష్మభూతాల స్థితిలో ఉండేటువంటి వాళ్ళు మంత్రాక్షరాలు వాడుకొని ఆ మంత్రాక్షరాల వల్ల మంత్రోపాసకులుగా ఉండి దాన్నే ఉపాసిస్తున్నారు మంత్రాన్ని. ఇక పూర్తిగా అనాత్మగా ఉండే వాళ్ళంతా మానవులు. ఇక వాళ్ళు ఆత్మ వ్యవహారం జోలికి పోకుండా పూర్తిగా మానవులుగా ఉంటూ మనసు ఏం చెబితే ఏ విషయాలు లేకపోతే దానితో తాదాత్మ్యం చెందుతూ ఏదైతే కనపడుతున్నటువంటి జడ ప్రపంచము దాంతో జరుగుతున్నటువంటి చర్యలతోనూ తన శరీరంలో జరిగేటువంటి చర్యలతోనూ వీటన్నిటితో ఇవన్నీ నిజంగా అనుకొని దీనికి అతీతంగా ఆత్మభావన లేకుండా అనాత్మగా ఉంటూ ఏది కళ్ళ ముందర ఏది జరుగుతుందో దాంతోనే తాదాత్మ్యం చెందుతూ ఉండే వాళ్ళంతా కూడా ఈ మానవులు. వీళ్ళంతా ఈ పైన జరిగినటువంటి 4 రకాల విచారణలకి దానిలోకి పోరు. వీళ్ళు మామూలుగా ప్రపంచంతోనే తాదాత్మ్యం చెంది ప్రపంచం నిజం అనుకొని ఉండేవాళ్ళు. అంటే భక్తి జోలికి కూడా పోకుండా ఉంటారు. ఏదో ఈ పొద్దు పండగంటప్ప అంటే ఆ పొద్దు ఏదో ఆ పొద్దు ఏం చేస్తారంటే అందరూ చేస్తుంటారు కాబట్టి ఇల్లంతా అలికి కడిగి ఏదైనా చేయాలి, ఈ పొద్దు టెంకాయ పెట్టాలి కాబట్టి, అంతే తప్ప మళ్ళా ఎందుకు చేస్తాను అనే భక్తి భావం కూడా అది కూడా ఉండదు. పైన చెప్పారు భక్తిభావంతో ఉండేవాళ్ళు ఎట్లున్నారు, తంత్రాలతో ఉండేవాళ్ళు ఎట్లున్నారు, యోగ పద్ధతిలో ఉండేవాళ్ళు ఎట్లున్నారు, యా పద్ధతిలో ఆగిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారని. ఇక పూర్తిగా ఎవరు వీళ్ళంతా ఇవన్నీ ఏమీ లేకుండా అటు భక్తి కానీ అటు మంత్రోపాసన కానీ అట్లా యోగాభ్యాసన కానీ ఏ విధంగా లేకుండా అట్లా ఆత్మ పద్ధతిలో ఉన్నటువంటి మహత్తు దగ్గర ఉన్న వాళ్ళు కానీ తత్వ విచారణ చేయడం కానీ, ఆ తత్వ విచారణ అనేది ఇంకా పైమెట్టు అనుకో అన్నిటికంటే, వీటన్నిటికంటే భక్తిగా ఉండడము, భజనలు చేయడము, దానికంటే మంత్రోపాసన చేయడము, యోగాభ్యాసాలు చేయడము, ఇంకా అన్నిటికంటే తత్వ విచారణ చేయడం అనేది జ్ఞానంతో చేసేది. కాబట్టి మిగతా వాటిలాగా దాన్ని మాత్రమే వెంట పెట్టుకొని చేసేది కాదు. ఈ విచారణ అంతా చేస్తున్నదంతా కూడా జ్ఞానంతో చేస్తున్నటువంటి తత్వ విచారణ అనే దాంతోనే చేస్తున్నారు. ఆ తత్వ విచారణ స్థాయికి పోయిన వాళ్ళు పైమెట్లో ఉన్నారు. ఇక వాళ్ళు సులభంగా దాటుకోగలగడానికి దీంట్లో నుంచి సులభ మార్గం అవుతుంది. మిగిలిన వాళ్ళంతా కింది అంశాల్లో ఉండే వాళ్ళంతా ఉంటే ఇంకా మిగిలిన పూర్తి అనాత్మగా ఉండే వాళ్ళేమో మానవులుగా ఉన్నారు. అనాత్మగా ఉండే వాళ్ళంతా మానవులుగా ఉండి
ఇంకా వాళ్ళకి ఏ భావము లేదు. ఇంకా ఆ భక్తి అనే భావం కూడా అందరూ చేస్తా అంటే గుర్తొస్తే ఇప్పుడు అందరూ పండగ వచ్చింది కాబట్టి పొద్దు చేయాలి కాబట్టి అందరూ చేస్తున్నారు కాబట్టి అలుక్కొని పూసుకొని దానిని బయట లోపలంతా చేసి ఓ టెంకాయ తెచ్చుకొని కొట్టి ఆహార పదార్థాలు దేవునికి పెడుతున్నామని చెప్పి ఆడ పెట్టి తింటారు. ఆ రోజు మళ్ళీ భక్తి మరుసటి రోజు నుంచి మళ్ళీ ఏడా ఉండదు. ఆ ఒక్క రోజుకు జరిగిపోతూ ఉంటుంది కొంతమందికి. కాబట్టి 5 రకాలుగా ఈ విభజించినటువంటి వాళ్ళల్లో ఈ మానవులుగా ఉన్న వాళ్ళు అనాత్మగా ఉన్నారు. అయితే ఈ మెట్లెక్కి మానవులు గురువు దగ్గర మంత్రం తీసుకొని మంత్రోపాసన చేసుకోవాలి. ఈ మానవులు మామూలు మానవులుగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేయాలంటే ఒక గురువు దగ్గర చేరి ఆ మంత్రోపాసన తీసుకొని దాన్ని భక్తి యోగంలో భక్తులుగా ఉండి మాయాశక్తిని దాటడానికి మత పద్ధతిలోకి వెళ్ళాలి. మతం అనే పద్ధతి ఉంది. అంటే మతం అంటే విధానం అనే. వీళ్ళంటే మళ్ళా వేరే పేర్లు పెట్టి హిందువు, ముస్లిము ఇంకొకటి ఇవన్నీ పెట్టారు. నిజానికి ఏందంటే మనం మార్గం పద్ధతి, మార్గము అని అర్థం దానికి. మతం అంటే విధానము, దారి అని అర్థం. అసలైన అర్థం. అట్లా వెళ్ళాలి. అవెట్లి ఏం చేయాలంటే ఆ పద్ధతిలో విచారణ చేసుకుంటూ అవ్యక్తం దగ్గరికి పోయి తత్వ విచారణ చేయాలి. ఆ గురువు గారిని పొంది ఆ గురువు గారి ద్వారా మంత్ర విచారణ తీసుకొని ఆ మంత్ర విచారణ చేసిన తర్వాత ఒక మార్గం అనే పద్ధతి తెలుసుకొని అవ్యక్తం దగ్గరికి వెళ్ళి తత్వ విచారణ చేయాలి. మాయా సమృత బ్రహ్మ దగ్గర నుంచి పరిపూర్ణ బోధ చేత త్రిగుణ రహితమైనటువంటి బ్రహ్మ జ్ఞానానికి వెళ్ళే వాళ్ళు తత్వ విచారకులు. ఇంకేడు చెప్పినటువంటి పైమెట్టులో ఉన్నటువంటి తత్వ విచారకులు అనే వాళ్ళు ఎవరంటే వాళ్ళు మాయాశబరిత బ్రహ్మ దగ్గర నుంచి మాయాశబరిత బ్రహ్మ ఏ విధంగా మాయ లేకొచ్చి మాయ చేత లేనిది కల్పించుకొని సృష్టికి కారణమైందో అక్కడి నుంచి పరిపూర్ణ బోధ చేత త్రిగుణ రహితమైనటువంటి 3 గుణాలతో కలవకుండా ఉన్నటువంటి 3 గుణాలు లేనటువంటి బ్రహ్మ ఏదైతే ఉందో దాని జ్ఞానానికి వెళ్ళే వాళ్ళంతా తత్వ విచారకులు. పరిపూర్ణ బోధలో ఏం జరుగుతుందంటే త్రిగుణ రహితమైనటువంటి పరబ్రహ్మం గురించి చెప్తుంది కాబట్టి ఆ తత్వ విచారణ చేసినప్పుడు అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి అక్కడ మాయాసవలిత బ్రహ్మ నుంచి మాయాసవలిత బ్రహ్మ గురించి తెలుసుకొని తానే ఆ బ్రహ్మమని ఆ మాయాసవలిత బ్రహ్మం ఎక్కడా లేడు తాను వెష్టిగాను సమిష్టిగా ఉన్నటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మం కూడా అదేనని దానికి అతీతంగా ఉండే త్రిగుణరహితమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని బ్రహ్మజ్ఞానానికి వెళ్ళే వాళ్ళేమో తత్వ విచారకులు. యోగాభ్యాసకులంతా ఎంతవరకు వస్తారు అంటే తత్వాన్ని అందుకునే వరకే వస్తారు, అంతే, అందుకోలేరు వాళ్ళు. మాయాశబరిత బ్రహ్మజ్ఞానంలో ఉంటారు వాళ్ళు. ఉండి ఆ బ్రహ్మ ఆయుష్కాలం ఎంతకాలం ఉంటే ఆ బ్రహ్మతో పాటు ఉండి ఆ బ్రహ్మకు మోక్షం వస్తే నీకు మోక్షం వస్తుంది, దీనిని క్రమముక్తి అంటారు అని ఆ క్రమముక్తిలో యోగాభ్యాసం చేసుకుంటూ దాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు. ఆ బ్రహ్మకు మోక్షం లేకపోతే మళ్ళీ ఆ బ్రహ్మ యొక్క పునఃసృష్టి జరిగితే ఆ మళ్ళా పునఃసృష్టి జరిగిండే వేరే కల్పంలో అంటే ఈ సృష్టి అంతమై మళ్ళా సృష్టి కనుక జరిగితే మళ్ళా ఆ సృష్టిలో కూడా వీళ్ళు ఉంటారు. అట్లే సృష్టి మళ్ళా జరిగినప్పుడు కూడా మళ్ళా సృష్టిలోకి వస్తారు. ఎవరైతే యోగాభ్యాసం ద్వారా బ్రహ్మనే ఉపాసిస్తూ ఆ బ్రహ్మము తాననుకొని అక్కడే కనుక నిలిచిపోతే ఆ బ్రహ్మం కనుక మోక్షం చెందితే నీకు వస్తుంది, లేకపోతే ఆ బ్రహ్మము సృష్టి లయమైపోయి మళ్ళీ కనుక సృష్టి చేస్తే ఆ భావనతోనే ఆ బ్రహ్మంతోనే మళ్ళీ కూడా వెనక్కి వస్తాడు. ఆ బ్రహ్మతోనే ఉండి ఆ బ్రహ్మకు మోక్షం వస్తే నీకు కూడా వస్తుంది. ఆ వచ్చేదాన్ని ఏమంటారంటే క్రమముక్తి అంటారు. ఆ బ్రహ్మకు కనుక మోక్షం లేకపోతే మళ్ళీ ఆ బ్రహ్మ యొక్క పునఃసృష్టిలో మళ్ళీ వేరే కల్పంలో కూడా వారు కూడా ఎవరైతే ఉన్నారో ఆ యోగాభ్యాసకులుగా ఉండి మేమే బ్రహ్మం అనుకున్న వాళ్ళు కూడా దిగాల్సిందే. మళ్ళీ దిగొచ్చి మళ్ళీ జీవులు అయిపోతారు. మళ్ళీ పునఃసృష్టి జరిగినప్పుడు మళ్ళీ కూడా జీవులు అవుతారు. ఈ విధంగా యావత్తు సృష్టి అంతా కూడా మనం చెప్పిన విధానంలో అవలేదు. ఎక్కడికక్కడ దిగబడి మిగతాటివన్నీ అపంచీకృతంగా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ అపంచీకృత భాగాలు కూడా ప్రతి దశలో అపంచీకృత భాగాలు కూడా ప్రతి దశలోనూ ఉన్నాయి.
అన్నీ కూడా పంచీకృతమైనా కాలేదు. పంచీకృతం ఏదైతే సృష్టిలోకి వచ్చిందో ఆ సృష్టిలోకి వచ్చినటువంటి 10వ వంతు దాంట్లోనే అయినది, మిగిలిందంతా అపంచీకృతంగానే ఉంది. ఆ సృష్టికి అతీతంగానే ఉన్నటువంటి దాంట్లో ఉంది అని ఈ విధంగా మనం అర్థం చేసుకొని, ఏదైతే తత్వ విచారణ ద్వారా ఈ పంచీకరణ జరగనటువంటి దీంతో కారణం, దీంట్లో కలవనటువంటిది ఏదైతే ఉందో ఈ గుణాలతో కూడినటువంటిది కాకుండా గుణరహితమైనటువంటి 3 గుణాల రహితమైనటువంటి పరబ్రహ్మ గురించి తెలుసుకొని నువ్వు స్వరూపం చెందితే అప్పుడు పరిపూర్ణ భావంలో తిరిగి రానటువంటి ముక్తి. అదేంటంటే నేను బ్రహ్మన్ అనేటువంటి యోగాభ్యాసులు కానీ ఇతరత్రా చేసేవాళ్ళు చేసేటువంటిది మళ్ళా పునఃసృష్టి జరిగినప్పుడు మళ్ళీ సృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ జీవుడుగా తయారయ్యేది. అది 3 గుణాలు రహితమైనటువంటి త్రిగుణ రహితమైనటువంటి స్థితిలో తెలుసుకునే పరిపూర్ణ పరబ్రహ్మముగా నువ్వే ఉన్నావు అని నీ యొక్క ఏదైతే ఎరగబడినటువంటి జ్ఞానంతో ఈ సంకల్ప స్థితిలోకి వచ్చినటువంటి పంచీకరణ జరిగినటువంటి ప్రపంచంలోకి వచ్చావో ఆ ప్రపంచంలో నుంచి అపంచీకృతంగా ఉన్నటువంటి దాని గురించి పరిపూర్ణ పరబ్రహ్మం గురించి తెలుసుకుంటే మళ్ళీ అది పునఃసృష్టి జరిగినప్పుడు మళ్ళీ రావు, వాళ్ళందరూ జీవులుగా వస్తారు. పరిపూర్ణ పరబ్రహ్మము తెలిసి తాను గురువు ద్వారా తాను రహితమైనటువంటి మార్గాన్ని తెలుసుకొని అయినటువంటి వాడు మళ్ళీ సృష్టి జరిగినప్పుడు సృష్టిలోకి రాడు. కాలమాటికి సరిపోయింది. మళ్ళీ ఈ పేర నుంచి రేపు చదువుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగు సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పరంపరులకు మంగళమనారే. తత్పీఠముకు మంగళమనారే. నిరతము జగములు మీరిన మరువయు ఎరుకయు లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగలింగములకు అతీతములు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తికి ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళం శ్రీ గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై గురుదేవ. జనార్దన